విపక్ష నేతలు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. వారికి ఇవే చివరి ఎన్నికలన్న ప్రధాని మోదీ. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించే అవకాశం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల నివాళులు, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారన్న బాలకృష్ణ. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగానికి మరోసారి బ్రేక్, సాంకేతిక కారణాలతో వాయిదా. యాదాద్రి జిల్లాలో ఎస్ఓటీ పోలీసుల దాడి, పోచంపల్లి మండలంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టురట్టు. రావిపాడులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు యత్నం, మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై నేడే హైకోర్టు తీర్పు, సాక్ష్యాలు తారుమారు చేశారన్న న్యాయవాదులు. కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ, కౌంటర్ వాదనలు వినిపించబోతున్న ఈడీ. ఢిల్లీలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, ఎమర్జెన్సీ విండోస్ నుంచి బయటొచ్చిన ప్రయాణికులు. తిరువనంతపురం తీరంలో బోటు బోల్తా, క్షేమంగా బయటపడ్డ మత్స్యకారులు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత, 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు.